ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दन पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగం 7వ శ్లోకం. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, పరిశుద్ధమైన అంతఃకరణ కలిగి ఇంద్రియ మనస్సులను నియంత్రణ చేసే కర్మయోగులు ప్రతి ప్రాణిలో పరమాత్మను దర్శిస్తారు. అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా వారు కర్మబంధాలలో చిక్కుకోరు. వైదిక వాంగ్మయంలో ఆత్మ అనే పదం ఎన్నో రకాల అర్థాలలో వాడబడింది. భగవంతుడు అనే అర్థంలో, ఆత్మ అనే అర్థంలో, మనస్సు అనే అర్థంలో, బుద్ధి అనే అర్థంలో వాడబడింది. ఈ శ్లోకం వీటన్నిటికీ ఉదాహరణ చూపిస్తుంది. శ్రీకృష్ణుడు ఇక్కడ కర్మయోగి అంటే యోగయుక్తుడు అంటే భగవంతునితో ఏకమై ఉన్నవాడు అని విశదీకరిస్తున్నాడు. అటువంటి మహాత్ముడు విశుద్ధాత్మ పవిత్రమైన బుద్ధి ఉన్నవాడు, విజితాత్మ అంటే మనస్సును జయించినవాడు, మరియు జితేంద్రియ అంటే ఇంద్రియాలను నియంత్రించినవాడు అని తెలియజేస్తున్నాడు. ఇటువంటి కర్మయోగులు పరిశుద్ధమైన బుద్ధితో సమస్త ప్రాణుల యందు భగవంతుడినే దర్శిస్తారు మరియు అందరితో గౌరవప్రదంగా మెలుగుతూ ఎవరితో సంగం లేకుండా ఉంటారు. తమ కార్యకలాపాలు వారి స్వార్థ ప్రయోజనం కోసం కాదు కాబట్టి వారికి జ్ఞానం క్రమక్రమంగా స్పష్టమవుతుంది. వారి కోరికలు నిర్మూలించబడినవి కాబట్టి ఇంతకు పూర్వం భౌతిక భోగాల కోసం తాపత్రయపడ్డ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇప్పుడు నియంత్రణలోకి వస్తాయి. ఈ పరికరాలు ఇక ఇప్పుడు భగవత్ సేవకు అందుబాటులోకి వచ్చాయి. భక్తియుక్త సేవ అంతర్గత విజ్ఞానం వైపు దారితీస్తుంది. ఈ విధంగా కర్మయోగము సహజ పద్ధతిలో జ్ఞానోదయ దిశగా ఒక్కొక్క మెట్టు పైకి తీసుకువెళ్తుంది. కాబట్టి ఇది కర్మ సన్యాసం కంటే భిన్నమైనది కాదు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ద కర్మయోగీస్ who are of purified intellect and who control the mind and senses see the soul of all souls in every living being. Though performing all kinds of actions, they are never entangled. The word Atma has been used in multiple ways in the Vedic literature for God, for the soul, for the mind, and for the intellect. This verse explains all these uses. Sri Krishna describes the Karma Yogi who is Yoga Yukta, that is united in consciousness with God. He says that such a noble soul is Vishuddhatma,
that is purified intellect, Vijitatma, that is who has conquered the mind, and Jitendriya, that is one who has controlled the senses. Such karma yogis with purified intellect see God situated in all living beings and behave respectfully towards everyone without attachment. Since their actions are not motivated by the desire for self enjoyment, their knowledge is progressively clarified. As their desires are eliminated, the senses, mind, and intellect that were being propelled for sense pleasures come under control. These instruments are now available for the service of the Lord. Devotional service leads to realized knowledge from within. In this way, Karma Yoga naturally brings about these successive stages of enlightenment and hence is no different from Karma Sannyasa.